రాక్షసులంటే జోగురామన్నలా ఉంటాడని ప్రజలు అంటున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేను చలకల్లో కూడా చేతి గుర్తుకు ఓటు వేస్తామని, జోగురామన్న ఓడిపోతే పోచమ్మ తల్లికి బోనం ఇస్తామని మొక్కుతున్నారట అని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పథకం తీసుకొచ్చినా ఆదిలాబాద్ నుంచే మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారని వివరించారు. ఆదిలాబాద్ లో 45,000 ఇండ్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీనేనని, జోగురామన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వలేదని కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఏ కార్యక్రమమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా జిల్లా నుంచి వెనుకబడి జిల్లా నుంచే ప్రారంభించాలని నేను కోరుతున్నా. మరి వెనుకబడి జిల్లా అన్న ఆదివాసులు ఉన్నారన్నా, దళిత బిడ్డలు, మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు ఉన్నారన్నా. మా ఆదిలాబాద్ ని మీరు వచ్చినాకన్నా కానీ బాగు చేసుకుందామన్నా. అన్న సీఎం అయినాక మన ఆదిలాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుందామా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన ఆదిలాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుందామా? మీరు పెద్ద మనుషులు పోయి జోగురామన్న ఇంటికాడ పింఛనియ్యు బిడ్డ అంటే, కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడు జోగురామన్న. నిజమా కావా? నిజమా కావా? నీ తాత జాగీర్ ఉండదా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా పింఛను? పెద్ద మనుషులు ముసలి వాళ్ళు మా పెద్దమ్మల్ని, మా అవ్వల్ని, తాతల్ని పింఛన్ కోసం చెప్పులు అడిగేరా నిప్పించినటువంటి వ్యక్తి జోగురామన్న. 5 ఏళ్లలో కొత్తగా లగ్గాలైన వాళ్ళకు, 50 ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిందా? వచ్చిందా? ఒక్కరికైనా వచ్చిందా? ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ పార్టీ చేపించినాయి. ఇండ్లు కట్టం, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టమా లేదా? ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ ఉన్న, బీజేపీ ఉన్న దొంగలు కూడా మనం కట్టించిన ఇందిరమ్మ ఇళ్ళలో ఉంటున్నారు. నిజమా కాదా? నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆనాడు మసూద్ అహ్మద్ సార్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎన్ని వేల మందికి ఇళ్ల జాగాలు ఇచ్చినా ఆదిలాబాద్లో. రిక్షాకారుల ఇళ్ళు ఎవరిచ్చారు? ఇళ్ల జాగాలు కాంగ్రెస్ పార్టీ. ఖుర్షిద్ నగర్ ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. బంగారుగూడల, సుందరాయ నగర్ల, భగత్ సింగ్ నగర్ల, మహాలక్ష్మి వాడల, జై జవాన్ నగర్ల, ఇందిరమ్మ కాలనీల, సర్వే నంబర్ 170ల, చిలుకూరు లక్ష్మీనగర్ల 35,000 ప్లాట్లు, ఇళ్ల జాగాలు పంచింది కాంగ్రెస్ పార్టీ. అన్న మా ఏ కార్యక్రమమైనా జోగురామన్న ఏ ఊరికెళ్లినా జనం తిరుగుపడుతున్నారని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళిత బంధు ఇవ్వాలంటే లబ్ధిదారులను రామన్న 4 లక్షల రూపాయల లంచం అడుగుతున్నారని మండిపడ్డారు. బీసీలకు, మైనార్టీలకు 1,00,000 అని దోఖేబాజ్ మాటలు చెప్పారని ఫాలెక్కారు. ఇక వడ్లు తీసుకొని కాసుకునే జోగురామన్న 65 కోట్లు పెట్టి హైదరాబాద్ లో ఇండ్లెట్లా కట్టిండని కేఎస్ఆర్ ప్రశ్నించారు. ఇక జోగురామన్నకు వేలాది ఎకరాల భూమి మహారాష్ట్రలో ఎక్కడి నుంచి వచ్చిందని కంది శ్రీనన్న నిలదీశారు. దళిత బంధు కావాలంటే 4 లక్షల రూపాయల లంచాలు అడిగిందట జోగురామన్న. ఇచ్చిందే 100 మందికి. మళ్ళీ ఏమన్నాడే? కొట్టేషన్ కట్టిండు, బైరూపులేషన్ కట్టిండు. ఏం కట్టిండు? బీసీలకు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తా, మైనార్టీలకు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఒక్కలకి రుణం ఇయ్యలే. ఇంకా గృహలక్ష్మి అనుకుంటా ఇంటికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికైనా వచ్చిందా? చనక, కొరాట బ్యారేజ్ నిర్మాణం పేరు మీద 100 కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర జోగురామన్నది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీల పేరు మీద 100 ఎకరాల భూమిని కాల్ చేసిండు. డిసెంబర్ 3 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఊర్లకెళ్ళి నాగళ్ళు తీసుకురండి, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలు దున్నుదామా? సిద్ధమేనా? రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద 100 కోట్ల మోసం జరిగింది. ఎమ్మెల్యే కాకముందు జోగురామన్న ఏం చేస్తుండే? బర్లు కాస్తుండా. అవునా కాదా? మరి బర్లు కాసుకునే జోగురామన్నకు 130 కోట్లు పెట్టి చాంద బైపాస్ దగ్గర ఓట్ల స్కూల్ ఎట్లా కట్టిండని ప్రజలు అడుగుతున్నారు. దళిత బంధు కావాలంటే 4 లక్షల రూపాయల లంచాలు. జోగు రాక్షసుల కుటుంబం ఆదిలాబాద్ ప్రజలను బానిసలుగా మార్చిందని జోగురామన్న రాజు, ఆయన కుటుంబం సభ్యులు యువరాజులుగా అయ్యారని మండిపడ్డారు. ఇక పాయల్ శంకర్ జోగురామన్న ఒకటేనని, పాయల్ శంకర్ జోగురామన్న జేబులో మనిషి అని కేఎస్ఆర్ వివరించారు. ఇక ఆదిలాబాద్ నుంచి జోగురామన్న ఉరికించి కొట్టాలని ప్రజలకు కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తండ్రి
తండ్రి ఆదిలాబాద్ మీద పడి దోసుకుంటున్నాడు, కొడుకు మున్సిపల్ మీద పడి దోసుకుంటున్నాడు, చిన్న కొడుకు భూముల మీద పడి దోసుకుంటున్నాడు. మొత్తం జోగు రాక్షసుల కుటుంబం ఆదిలాబాద్ని బానిసలుగా మార్చిందట. జోగు రామన్న పెద్ద రాజట, ఆయన కొడుకు యువరాజట, మనమందరం బానిసలమట. ఒక దొంగ జోగు రామన్న ఆదిలాబాద్ లో జోగు రామన్న జైలు నుంచి బయటకు తీసిండు. ఇంకో దొంగ ఎవరు ఇంకో దొంగ? పాయల్ శంకర్. అవునా కాదా? ఎలక్షన్ల వరకు సైలెంట్ ఉంటాడు పాయల్ శంకర్. ఎలక్షన్లప్పుడు జోగు రామన్న పాయల్ శంకర్ ని జేబులకు వెళ్ళిపోతాడు. అలా శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు, తీసుకుంటాడు, ఓడిపోతాడు, తీసుకుంటాడు, ఓడిపోతాడు. అట్లా ఎన్నిసార్లు ఓడిపోయిందే తండ్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందిస్తామని, గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండర్ కు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. పెద్దవా గ్యారంటీ కార్డులు ఉన్నాయి, 6 గ్యారంటీ కార్డులు. ఒకసారి ఎత్తాలి, ఎవరి చేతిలో గ్యారంటీ కార్డు ఉంది ఎత్తాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దీనికి ఒక పసుపు పెట్టాలి 4 ఎకర్లా. ఇక దీనికి ఒక దారం ఉన్నది. మన ఇంటి దగ్గర దేవుడి పడని తలిగిస్తారా? మన సోనియమ్మ 6 గ్యారంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుంది పెద్దమ్మా? 4,000 రూపాయలు. 4 చేతులు 4,000 ఎత్తాలి. ఎంత పింఛన్? అత్తకు 4,000, తల్లికి 4,000 వస్తాయి. మరి కూడలికి ఎంత వస్తాయి? నెలకి ఎంత వస్తాయి? అత్త 2,500 రూపాయలు వస్తాయి కోడలికి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ ఎంత కట్టాలి? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. మళ్ళీ సరే పంజాబ్ 500. కాంగ్రెస్ వస్తే బస్సులో టికెట్ తగ్గుతాయా? నీకు తగ్గుతాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బస్సులో టికెట్ ఫ్రీ. బస్సులో ఫ్రీ టికెట్. ఇదే సంచి పట్టుకోవాల్సి పని. 4,000 వస్తావా? ఓ పెద్ద 4,000 వస్తున్నాయి కదా పింఛన్. నీ మనమడు ఉన్నాడురా, ఏదో ఒక 500 రూపాయలు పాకెట్ మన పిల్లగానికి ఇస్తావా? అరే చిన్న ఎంత వస్తాయి పింఛన్? 4,000 వస్తాయి. ఎంత వస్తాయి పింఛన్? గట్టిగా సోనియమ్మకు చప్పట్లు కొట్టాలా? పింఛన్ 4,000, నెలకు 2,500, గ్యాస్ సిలిండర్ 500, బస్సులో ప్రయాణం ఫ్రీ. జోగు రామన్న మస్తు పెంచిండే కరెంటు బిల్లులు. పెద్దగా పెంచిండే లేదా? కరెంటు బిల్లు పొట్టు పెంచిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫ్. పెద్దవా గ్యారంటీ కార్డు. వేల మందిపై జోగురామన్న కేసులు పెట్టించాడని కేఎస్ఆర్ వివరించారు. తనను చంపుకుంటారో కాపాడుకుంటారో మీ ఇష్టమని ఆదిలాబాద్ ప్రజలకు కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. జోగురామన్ను ప్రశ్నించేందుకు తన కన్న తల్లిపై కూడా అక్రమ కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పొరపాటున మళ్ళా జోగు రామన్న గెలిచిండా మనం మోసపోతాం, మనం గోసపోతాం. జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైండ్రు. పెద్దవా పొరపాటున జోగు రామన్నని ఓడించాలని బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసిలేసినట్టే. జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకేసి మీ ఆశీర్వాదం నాకు పెడతారు? ఎంతమంది చేతుల లోపల? ఎంతమంది మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంతమంది పెడతారు? ఇప్పటికే 1,000 మందిని బెదిరిస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని. దయచేసి నేను చెప్తున్నా, నా మీద అనేక కేసులు పెట్టించిండు జోగు రామన్న. పెట్టించిండా లేదా? నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిండా లేదా? మీ ఇండ్లు అడిగినందుకు, మీ పింఛన్లు అడిగినందుకు, మీ రేషన్ కార్డులు అడిగినందుకు, ఇళ్ళ జాగాలు అడిగినందుకు, మీకు లోన్లు అడిగినందుకు నా మీద కేసులు పెట్టించిండు. పెద్దమ్మా నా కన్న తల్లి మీద కూడా జోగు రామన్న కేసు పెట్టించిండే. నా కన్న తండ్రి మీద కూడా జోగు రామన్న కేసు పెట్టించిండు. నన్ను పానముండగానే బొల్ల పెట్టాలని జోగు రామన్న పాయల్ శంకర్ ఆలోచిస్తున్నారు. నన్ను చంపుకుంటారా? నన్ను కాపాడుకుంటారా? నేను మీ చేతిలో పెట్టినా,
నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన, నేను అన్ని వదిలిపెట్టి నేను నా భార్య నా బిడ్డలందరం కూడా ఇక్కడికే వచ్చిన మాదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకు. నేను చేసిన తప్పేమున్నది? ఇంతమంది నా ఒక్కని మీద పడుతున్నారు, నేను చేసిన తప్పేమున్నది? ఒక్కసారి ఆలోచన చేయండి. నా బాధ్యత మీదే. పొరపాటున మళ్ళా జోగు రామన్న గెలిచిండా మనం మోసపోతాం, మనం గోసపోతాం. జోగు రామన్న పాయల్ శంకరి